హలో గైస్, నా పేరు మహిదర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలోని వన్ ఆఫ్ ది పాపులర్ యూట్యూబర్ వన్ ఆఫ్ ది పాపులర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్లో ఒకరైన లోకల్ బాయ్ నాని గురించి మనలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఆఫ్ కోర్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అతని గురించి ఐడియా ఉండే ఉండొచ్చు. అయితే ఈ లోకల్ బాయ్ నాని అనే ఒక పర్సన్ని ప్రస్తుతానికైతే పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు అతను ఎందుకు అరెస్ట్ చేశారు, అతను ఏం చేశాడు అండ్ దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. బేసిక్గా లోకల్ బాయ్ నాని అనే ఒక పర్సన్ చాలా పాపులర్ యూట్యూబర్. అంతకు ముందు కూడా ఒక విషయం మీద కొంచెం కాంట్రవర్సీ అయ్యింది. అదేంటంటే వైజాగ్ షిప్పింగ్ హార్బర్లో బోట్ల ప్రమాదం జరిగింది కదా, ఆ ప్రమాదంలో చాలా వరకు బోట్లు తగలబడిపోయి అది అతని వల్లే జరిగిందని చెప్పి ఇనీషియల్గా చాలామంది అతని మీద ఆరోపణ అయితే వేశారు. బట్ తర్వాత అతను కాదు, వేరే పర్సన్ కారణం అని అయితే తెలిసింది. సో ఆ తర్వాత అతను బయటకు వచ్చేసాడు. అయితే ఇప్పుడు రీసెంట్గా అతని మీద జరిగిన ఇంకో కాంట్రవర్సీ ఏంటంటే అతను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. అంటే నార్మల్గా ప్రమోట్ చేయడం, ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుందని చెప్పడం, ఇవన్నీ కంప్లీట్ డిఫరెంట్. బట్ ఈ లోకల్ బాయ్ నాని కావచ్చు, అంతకుముందు భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళి ప్రమోట్ చేశారు. అంటే భయ్యా సన్నీ యాదవ్ ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఒక స్టోర్కి వెళ్ళాడు, అక్కడ ఏదో ప్రోడక్ట్ కొనబోతున్నాడు. అయితే కొనడానికి ముందు ఒక మొబైలో లేదంటే ల్యాప్టాప్ ఏదో ఓపెన్ చేసి దాంట్లో ఈ యాప్ నేను వాడుతున్నాను, ఇప్పుడే నేను దీంట్లో బెట్ వేస్తున్నాను అండ్ నాకు ఇంత డబ్బులు వచ్చాయి చూడండి, సో దీంతో నేను కొనుక్కుంటానని చెప్పాడు. సో చాలా ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి అన్నట్టుగా చెప్పాడు. సో ఆ టైంలోనే ఐఏఎస్ ఆఫీసర్ అయిన సజ్జనార్ గారు, అంటే తెలంగాణ ఆర్టీసీ ఎండి ఆయన తప్పు పట్టారు. ఆయన చేస్తున్నది కరెక్ట్ కాదు, కంప్లీట్గా రాంగ్ అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి వేరే యూట్యూబర్స్ కావచ్చు, వేరే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి ఇది కరెక్ట్ కాదని అయితే చెప్పారు. సో ఆ తర్వాత మళ్ళీ ఈ లోకల్ బాయ్ నాని అనే ఒక పర్సన్ చేస్తున్న ప్రమోషన్ని కూడా తప్పుపట్టారు. అంటే ఆయన చేస్తుంది కరెక్ట్ కాదని చెప్పి బయటకు చెప్పారనమాట సజ్జనార్ గారు. అదొక కైండ్ ఆఫ్ ప్రమోషన్. అదేంటంటే ఒక ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కూర్చొని షాపింగ్కి వెళ్దామని చెప్పి దీంట్లో ఇప్పుడే పందెం వేసాను, సో డబ్బులు వచ్చాయి, 30-40 వేలు దాకా వచ్చేసాయి, సో ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్దాం అన్నట్టుగా ఆ ప్రమోషన్ అయితే ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ అనేవి అస్సలు కరెక్ట్ కాదు, కంప్లీట్గా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తాయని అయితే ఆయన చెప్పారు. సో ఆ టైంలో చాలామంది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ అయితే చేశారు. బేసిక్గా ఆ కైండ్ ఆఫ్ యాప్స్లో వాళ్ళు ఏవైతే చూపిస్తారో అది నిజంగా కంప్లీట్గా ఫేకే. బేసిక్గా అవి కొన్ని డెమో యాప్స్, అంటే డెమో అకౌంట్స్, డెమో యాప్స్ ఉంటాయి. ఈ డెమో అకౌంట్స్, డెమో యాప్స్లో ఏంటంటే మనం ఎంత పెట్టినా కూడా దానికి డబల్ ట్రిపుల్ వచ్చేసినట్టుగా కనబడిపోద్ది ఆటోమేటిక్గా. అంటే గెలిచినట్టే చూపిస్తుంది నిజంగా, బట్ అది నిజమైన అప్లికేషన్ కాదు. నిజమైన అప్లికేషన్కి వచ్చేసరికి మొత్తం అంతా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. డెమో యాప్లో మాత్రం అలా చూపిస్తుంది. సో ఎవరితో అయితే ఇలా ప్రమోట్ చేయించాలనుకుంటారు, అంటే నార్మల్గా ప్రమోట్ చేయించడం కాకుండా ఇలాగ డబ్బులు వచ్చేస్తున్నాయి ప్రమోట్ చేయించాలనుకుంటారు, వాళ్ళకి ఇలాగ డెమో యాప్స్, డెమో అకౌంట్లు ఇచ్చి వాళ్ళతో ప్రమోషన్ చేయిస్తారు. సో అలాగా చాలామంది చేశారు. ఇప్పుడు వీళ్ళ వంతు అయిందనమాట. అంతెందుకు, నేను ఒకసారి ఎవరో లారీ డ్రైవ్ చేస్తూ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు, అతని వీడియోలో కూడా చూశాను నేను. అతను కూడా సేమ్ ఇలాగే ఇగో ఇది ఓపెన్ చేశాను, ఇందులో పెట్టాను, ఇంత అమౌంట్ వచ్చేసిందని చెప్తూ ఉంటాడు. సో ఒక 2 నిమిషాల్లో 20 వేలు దాకా వచ్చేసాయని సంథింగ్ అలా చెప్తూ ఉంటారనమాట. సో ఇలాగా చాలా భారీ స్థాయిలో కొంతమంది చేత ప్రమోషన్స్ చేయిస్తూ ఉంటారు. బేసిక్గా ఇది ఒక రకమైన స్కామ్ కిందకు వస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు నార్మల్గా ప్రమోషన్ చేస్తే జస్ట్ ప్రమోషన్ అవుతుంది, బట్ ఇది ఒక స్కామ్ అవుతుంది. అంటే ఒక అప్లికేషన్ ఉంది, దాన్ని మీరు కావాలనుకుంటే వాడుకోండి అని చెప్పడం వేరు. అలా కాకుండా మీరు ఎంత పెడితే ఎంత వచ్చేస్తాయి, ఇలా చేస్తే చాలు మీకు డబ్బులు 50,000 వచ్చేస్తాయి, లక్షలు వచ్చేస్తాయి, లక్ష్మీదేవి మీ ఇంటి ముందు నాట్యం ఆడుతుందని చెప్తే ఆబ్వియస్లీ పీపుల్ మిస్లీడ్ అవుతారు కదా. సో అందుకు ఇది ఒక రకమైన స్కామ్ కిందకు వస్తుంది అనమాట. సో అందుకనే సజ్జనార్ గారు దీని గురించి చాలా సివియర్గా రియాక్ట్ అయ్యారు. సో ఆ టైంలోనే ఫిబ్రవరి 21వ తారీఖున సైబర్ క్రైమ్కి చెందిన ఒక వ్యక్తి ఒక కేసును అయితే ఫైల్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఏంటంటే చాలా అప్లికేషన్స్ అయితే ఉపయోగించి సుమారుగా 2 కోట్ల వరకు బెట్టింగ్ యాప్ల్లో పెట్టి పోగొట్టి అప్పుల పాలయ్యాడంట. సో బేసిక్గా అతన్ని కూడా అరెస్ట్ చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే క్లియర్గా ఏమని రాస్తుందంటే ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బ్యాన్ ఆల్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఫర్ ఇండియన్స్. పైన క్లియర్గా రాస్తుంది, కింద కూడా చూడండి ఈజ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ లీగల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే క్వశ్చన్కి ఇక్కడ మనకు క్లియర్గా ఏం చెప్తున్నారంటే ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిట్ ఆల్ యాక్టివిటీస్ ఇన్ రిలేషన్ టు రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ ఇంక్లూడింగ్ స్కిల్ గేమింగ్. అంటే ఈవెన్ ఫ్యాంటసీ కూడా ఆడడానికి అయితే లేదనమాట. ఫ్యాంటసీ అంటే స్కిల్ గేమింగ్, దాన్ని కూడా ఆడడానికి అయితే లేదు. సో ఎవరైతే
గ్యాంబ్లింగ్ ఆడారు, అంటే ఆన్లైన్లో బెట్టింగ్ వేశారు, వాళ్ళు కూడా నేరస్తులు యాక్చువల్గా. సో ఆ కేసు పెట్టిన అతను కూడా యాక్చువల్గా అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఏమో అరెస్ట్ చేస్తారో లేదో తర్వాత విషయం. బట్ అతను పెట్టిన కేసు ఆధారంగా ఈ లోకల్ బాయ్ నాని అనే ఒక పర్సన్ అయితే అరెస్ట్ చేశారు. సో అతన్ని దర్యాప్తు చేసినప్పుడు కొంత అమౌంట్ ఇచ్చారు. సో అందుకని ప్రమోట్ చేసినట్టుగా నాని అయితే చెప్పాడు. సో బేసిక్గా అది సిచ్యువేషన్. సో అందుకని అతన్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా చాలామంది ప్రమోట్ చేశారు, బట్ ఇంత దరిద్రంగా ఎప్పుడు కూడా ప్రమోట్ చేయలేదు. అంటే అదే చెప్తున్నాను కదా, ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్, ఒక వెబ్సైట్ ఉంది అని చెప్పడం వేరు. మీరు 5,000 పెడితే 5 నిమిషాల్లో 5 లక్షలు వచ్చేస్తుంది, మీరు చిన్న సైకిల్ కొనుక్కుందాం అనుకుంటారు, అట్లా కాకుండా స్పోర్ట్స్ బైక్ కొనుక్కోవచ్చు, ఇలా చెప్పకూడదు ఎప్పుడు కూడా. సో ఇది అగ్రెసివ్ ప్రమోషన్, ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు, ఇది ఒక రకంగా స్కామే. ఎందుకంటే ఆ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డెమో అప్లికేషన్స్, డెమో అకౌంట్స్. సో వాటిలో ఏదైతే కనబడుతుందో మనకి అవి రియల్ అకౌంట్స్లో కనపడదు, ఎట్టి పరిస్థితుల్లోని కనపడదు అనమాట. సో డెఫినెట్గా ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ అసలు ఎప్పటికీ చేయకూడదు. అండ్ జనరల్ ప్రమోషన్స్ని కూడా ఇప్పుడు చాలామంది అవాయిడ్ చేసేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి. సో ఇంకా ఫ్యూచర్లో మనమైతే ఎక్కడా చూడకపోవచ్చు ప్రమోషన్స్. నేనైతే అసలు ఇంకా ఎప్పటికీ ఆ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ అయితే చెయ్యను, అదైతే క్లియరు. బట్ ఏదైనా ఒకటే అనిపిస్తుంది నాకు, అవతల వ్యక్తులు కూడా, అంటే ఎవరైతే ఇవి చూసి డౌన్లోడ్ చేసుకొని అందులో బెట్టింగ్ ఆడుతూ ఉంటారో వాళ్ళకు కూడా నా నుంచి ఒకటే సజెషన్, అదేంటంటే మీరు మీ లిమిట్స్ ఏంటో తెలుసుకొని అందులో ఆడాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మనం ఒక 500 పెడుతున్నాం, ఆ 500 పోయినా నాకు పర్లేదు అనుకుంటేనే పెట్టాలి. 5 రూపాయలు పెడుతున్నాం, 5 రూపాయలు పోతేనే నాకు పర్లేదు, 10 రూపాయలు పోతే నాకు అమ్మో నాట్ ఓకే అన్నట్టయితే 10 రూపాయలు పెట్టకూడదు. 5 రూపాయలు పోతే ఓకే అనుకుంటే 5 రూపాయలు పెట్టాలి. అలాగే 1000 రూపాయలు పోతే పర్లేదు అనుకుంటే పెట్టచ్చు. బట్ 10,000 పోతే నాట్ ఓకే అనుకుంటే పెట్టకూడదు. అంటే వచ్చేస్తాయి అనే ఆలోచనతో ఎప్పుడూ పెట్టకూడదు. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, పోవచ్చు రావచ్చు, ఏదైనా జరగచ్చు. సో 2 కోట్ల వరకు ఎలా పెట్టాడు అతను? వైజాగ్కి చెందిన పర్సన్ ఎవరైతే కేసు వేశారో ఆ పర్సన్ కూడా ఈ విషయంలో 100% మిస్టేక్ ఉంది, అతన్ని కూడా కంప్లీట్గా బ్లేమ్ చేయాలి. 2 కోట్లు ఎవరైనా ఇట్లాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల్లో పెడతారా అసలు? కాదు, కొంచెం కామన్ సెన్స్ ఉన్నా కూడా కొంత అమౌంట్ పెట్టి అది పోయిన తర్వాత ఇంకా దాన్ని ఆపేయాలి. అంతేగాని పెట్టుకుంటూ వెళ్ళిపోతే అదేమో ఊబిలాగా ఇంకా లోపలికి లాగేస్తూ ఉంటుంది, నువ్వు ఎంత వేసినా అంతా లోపలికి వెళ్ళిపోతుంది. సో అలా చేయకూడదు కదా. సో ఒకసారి పెట్టావు, ప్రాఫిట్ వచ్చిందంటే రెండోసారి పెడితే ఒక అర్థం ఉంది. పోనీ ఒకసారి కొంచెం అమౌంటే పెట్టావు, లాస్ వచ్చింది, రెండోసారి ఇంకొంచెం అమౌంట్ పెట్టావు, లాస్ వచ్చింది, ఇంకా మరి పెట్టకూడదని డిసైడ్ అయిపోవాలి. అంతేగాని అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయి 2 కోట్ల అసలు ఫ్యామిలీ గురించి ఆలోచించాడా, తన గురించి ఆలోచించాడా, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఉన్నో లేదంటే వైఫ్ పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళ గురించి ఏం ఆలోచించాడు అసలు ఆ పర్సన్? ఏమీ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతే అతని మిస్టేక్ కూడా ఉంది కదా. ప్రమోట్ చేసిన వాళ్ళది ఎంత మిస్టేక్ ఉందో ఇతనిది కూడా అంతే దారుణమైన మిస్టేక్ ఉంది కదా. ఇలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి బాగా బుద్ధి చెప్పి ఒకటి పంపించాలి, ఇంకెప్పుడు ఇలా చేయకూడదని చెప్పి. సో మీకు చాలామంది చాలా రకాలుగా చెప్తారు, చాలా రకాల ప్రమోషన్స్ చేస్తారు, బట్ వాటిల్లో మీకు ఏది ఓకే అనుకుంటే దాన్ని మీరు ఇన్స్టాల్ చేయడం, ఓపెన్ చేయడం చెయ్యండి. లేదు మీకు నాట్ ఓకే అన్నట్టయితే మీరు దాన్ని ఇన్స్టాల్ చేయకండి, ఓపెన్ చేయకండి. మెయిన్గా మీ లైఫ్ని స్పాయిల్ చేసే వాటిని అసలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా డౌన్లోడ్ చేయకండి. ఎందుకు చెప్పండి అవన్నీ కూడా. సో మీరు ఒక యూట్యూబర్ని అతని కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఆ కంటెంట్ మధ్యలో ప్రమోషన్స్ ఉన్నట్టయితే అది స్కిప్ కొట్టేసి కేవలం కంటెంట్ మాత్రమే చూసి ఇంకా వెళ్ళిపోండి అంతే. అంతేగాని ప్రమోషన్స్ చూడడం మానేసేయండి. ఒకవేళ పోనీ చూసినా కూడా అది మీకు యూజ్ఫుల్ అనుకుంటేనే ఇన్స్టాల్ చేయడం, ఓపెన్ చేయడం ఇలాంటివన్నీ చేయండి, లేదంటే చేయకండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. కొంచెం ఇక్కడ నుంచి అయినా సరే జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా. వీలైతే ఈ బెట్టింగ్ యాప్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయండి, అసలు వాటి జోలికే వెళ్ళకండి, అసలు వాటిని ఇన్స్టాల్ చేయకండి, ఓపెన్ చేయకండి, అసలు అవి ఉన్నట్టు కూడా చూడకండి. మేబీ మీకు కొన్ని సినిమాల ట్రైలర్ స్టార్టింగ్లో కూడా మీకు అవి కనబడతాయి, అది చిరంజీవి గారి సినిమా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు బోళాశంకర్ సినిమా ఉంది, బోళాశంకర్ టీజర్లో కనుక మీరు చూసినట్టయితే దాంట్లో మీకు చాలా క్లియర్గా స్టార్టింగ్లో ఒక బెట్టింగ్ ప్రమోషన్ అయితే కనబడుతుంది, ఒకదాని ప్రమోషన్ ఉంటుంది, దాని యొక్క లింక్ ఇప్పటికీ కూడా దాని డిస్క్రిప్షన్లో ఉంది, 1300% బోనస్ అంట మళ్ళీ. సో ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ ఉన్నారు. సో నేనంటుంది ఏంటంటే అక్కడ మీకు కనబడుతూ ఉండొచ్చు, బట్ వాటిని వాడకండి, ఇన్స్టాల్ చేయకండి. అంతేకాదు మీకు చాలా చోట్ల కనబడతాయి, మీరు రోడ్ల మీద వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీల్లో కనబడుతూ ఉంటాయి, మెట్రోలో వెళ్తుంటే కనబడుతూ ఉంటాయి, హైదరాబాద్ మెట్రో మీద కూడా మీకు ఆ ప్రమోషన్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఐపీఎల్ వచ్చిందంటే చాలు మీకు ఫోన్పేలో, గూగుల్ పేలో, క్రిక్ బజ్లో ఎక్కడ చూసినా కనబడతాయి మీకు. హిందీ యూట్యూబర్లను మన వాళ్ళు కొంతమంది ఫాలో అవుతుంటారు, వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు.
ఎంతమంది ఏం చేసినా కూడా మీరు వాటి జోలికైతే అసలు వెళ్ళకండి. విజయవాడ సెంటర్లో పెద్ద ఫ్లెక్స్ వేసి ఒకసారి ఒక పెద్దది యాప్ది ప్రమోట్ చేశారు, అలా కనబడినా మీరు వాడకండి. అలాగే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే రూట్లో ఒక పెద్ద ఫ్లెక్సీ ఉంటుంది, దాన్ని కూడా చూసి మీరు కక్కుర్తి పడిపోయి వాడేయకండి. నేను అంటుంది ఏంటంటే ప్రభుత్వమే మీకు ప్రమోట్ చేయొచ్చు, బట్ అయినా కూడా వాడకండి. ఇప్పుడు మెట్రో మీద ఉందంటే గవర్నమెంటే ప్రమోట్ చేస్తున్నట్టు, సో గవర్నమెంట్ చెబుతుంది కదా సరే మనం చేసేద్దాం అనుకోకండి, చేయకూడదు, మంచిది కాదు, ఎట్టి పరిస్థితిలోని చేయకండి. కావాలంటే చూడండి, హైదరాబాద్ మెట్రో ప్రమోట్స్ ఇక్కడ ఆర్టికల్ కనబడుతుంది కదా మీకు క్లియర్గా, ఆ ఇమేజెస్ చూడండి. కావాలంటే ఆ వీడియోలోంచి స్క్రీన్ షాట్ కూడా తీసి చూపిస్తా. సో లాస్ట్లో మియాపూర్ అని కనబడుతుంది ఆ మెట్రో మీద. సో ఇట్స్ క్లియర్లీ హైదరాబాద్ మెట్రో అనమాట. బట్ అయినా కూడా మనం ఏం చేయకూడదు, ఎందుకంటే దానివల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి. సో ఇలాగా ప్రభుత్వాలు ప్రమోట్ చేసిన, యూట్యూబర్లు ప్రమోట్ చేసిన, ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేసిన, అంటే యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ని అయితే అరెస్ట్ చేయగలుగుతారు, గవర్నమెంట్ని అరెస్ట్ చేయలేరు కదా. ఇప్పుడు మెట్రో డిపార్ట్మెంట్ మొత్తాన్ని అరెస్ట్ చేయలేరు కదా, మొత్తం అదంతా గవర్నమెంట్ అండర్లో ఉంది. సో గవర్నమెంట్ హెడ్ ఏమో చీఫ్ మినిస్టర్ అని చెప్పి చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేయలేరు కదా. సో అట్లాంటివి జరగవు. సో అప్పుడు ఏంటంటే మనకి మనమే ఆలోచించుకొని, మనకి మనమే అర్థం చేసుకొని వాటి జోలికి పోకుండా ఉండాలన్నమాట. అది నేను చెప్పే పాయింట్. బోళా శంకర్ టీజర్లో ఉందని చెప్పి చిరంజీవి గారిని అరెస్ట్ చేస్తారా? చేయరు. ఆ డైరెక్టర్ని ఫోన్ చేస్తారా? చేయరు. ప్రొడ్యూసర్ని చేస్తారా? చేయరు. అంటే ఏంటంటే ఇవన్నీ కనపడవు, బట్ అయినా కూడా మనకు ఆ ప్రమోషన్ కనబడుతోంది కదా. సో అందుకని మనం ఏదో కక్కుర్తిపడి మనం ఏదో చేసేద్దాం, మనం ఏదో డబ్బులు సంపాదించేద్దాం అనుకుంటాం, బట్ అలా చేయకూడదు. అలా చేస్తే మన జీవితాలు నాశనం అయిపోతాయి అనమాట. సో అందుకే అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరిదోస్ మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా, కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.